హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు మెరీనా మాల్ ముందున్న బీచ్ వ్యూని చూడడానికి వచ్చాము. వెళ్ళే దారి కూడా చాలా బాగుంది. చూస్తూ అలా మాట్లాడుకుంటూ వెళ్దాం పదండి. ఈరోజు నేను వేమన శతకంలో ఒక పద్యాన్ని చదివాను. అది చాలా బాగా అనిపించింది. అది మీకు కూడా షేర్ చేస్తాను. భక్తి అంటే అంకిత భావం. దాని ముందు ఉండవలసింది ఏకాగ్రత. ఏకాగ్రత అనే పునాది పైన ఉండే భక్తి మంచి ఫలితాన్ని ఇస్తుంది. వేమన ఒక శ్లోకంలో రాశారు, చిత్తశుద్ధి లేని శివపూజ లేలరా అని. చిత్తశుద్ధి అంటే మానసిక పవిత్రత. అది ఏకాగ్రత వల్లనే సాధ్యమవుతుంది. భక్తి యోగం నుండి జ్ఞానయోగం దాకా చేరాలంటే తొలుత ఉండాల్సింది ఏకాగ్రతే. చిత్తం శివుని ముందు, భక్తి చెప్పుల మీద అని ఓ సామెత ఉంది. ఇక్కడ చిత్తం అంటే శుద్ధి. ఏకాగ్రత లేనప్పుడు అది శివుని పైన నిలవదు, చెప్పుల దగ్గరే ఆగిపోతుంది. మడుగుల్లో నీళ్లు ఇంకిపోయి ఆహారం దొరక్కపోతే కొంగలు ఏం చేస్తాయి? నీళ్లున్న మరో చోటికి వలసపోతాయి. అలాగే ఎవరైనా తాను ఉన్న ఊరిలో ఆపదలు బాధలు ఎదురైతే ప్రశాంతత గల మరో ఊరికి తరలిపోవడం మంచిది అని సూచించినప్పుడు వెళ్ళిపోవచ్చు. మనసులోని అహంకారాన్ని తొలగించుకోవాలి. మనసును స్థిరపరుచుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. అలా మనసును ఉంచుకొని దేహాన్ని అదుపు చేసుకోగలిగిన వాడే నిజమైన యోగి అని అంటున్నారు వేమన. పుణ్యతీర్థాలంటూ క్షేత్రాలంటూ నదీ తీరాలకు వెళ్తూ ఉంటారు ప్రజలు. అరణ్యాల్లో సంచరించడం ఎందుకు? కొండల్లో ఆయన ఎక్కడ ఉంటాడు? శివుడు నీ శరీరంలో లేదా హృదయంలోనే కదా ఉంటాడు. బయట వెతికి గందరగోళానికి గురి కావడం ఎందుకు అని వేమన ప్రశ్నిస్తున్నాడు. తీర్థాలు సాధారణంగా నదుల, ఏరుల దగ్గర వెలసి ఉంటాయి. త్రివేణి సంగమం, ఏడుపాయల దుర్గ ఇలాంటివి కొండలపైన అరణ్యాల్లో వెలసిన శ్రీశైలం, తిరుమల, సింహాచలం, అహోబిలం లాంటివి క్షేత్రాలు. లోపల భక్తి లేనప్పుడు వీటిని సందర్శించడం వల్ల అంత ప్రయోజనం లేదంటున్నాడు వేమన. చేసే పని మీద మనసు పెట్టి చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది. మనసు దాని మీద లేకపోతే ఆ కార్యం ఫలించదు. మర్రి విత్తనం ఎంతో చిన్నదైనా పెద్ద చెట్టును విస్తరింపజేస్తుంది. ఒక చెట్టు వేరుకు పురుగు పడితే ఆ వృక్షం పాడైపోతుంది. ఒక చెట్టుకు చీడ పడితే చెట్టు ఎండిపోతుంది. అలాగే గుణవంతునితో దుర్మార్గుడు చేరి వాణ్ణి చెడగొడతాడు. అంటే గుణవంతుడు కూడా వాడి మంచి స్వభావాన్ని కోల్పోయి దుర్మార్గుడవుతాడు. కాబట్టి మీ పిల్లలు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎవరితో సన్నిహితంగా ఉన్నారు అని గమనించుకొని వారికి బుద్ధి చెప్పడం లేదా మందలించడం లేదా మంచి మాటలతో వారిని దారిలోకి తెచ్చుకోవడం తల్లిదండ్రులుగా మన బాధ్యతే. అడవికి మృగరాజు అయిన సింహం చిక్కిపోయి నీరసించిపోయి పడి ఉంటే పక్కన వెళుతున్న కుక్క కూడా దాన్ని చూసి మొరుగుతుంది. కాబట్టి తగిన బలము లేని చోట పౌరుషమును ప్రదర్శించరాదు. ఎన్ని చదువులు చదివినా, ఎంత విజ్ఞానాన్ని సంపాదించినా ఆత్మతత్వము అనేది లేకపోతే, అంటే నీతివంతుడు కాకపోతే, ధర్మబద్ధమైన వ్యక్తిగా ఉండకపోతే అతను మూర్ఖుడే అవుతాడు. జంతువులకి ఒక ఏడాది పాటు మన దగ్గర పెట్టుకుని శిక్షణ ఇప్పిస్తే మనం చెప్పిన మాట వింటుంది, మన మనసు తెలుసుకుంటుంది. అదే ఒక మూర్ఖుడికి ఎంతకాలం హితబోధ చేసినా, శిక్షణ ఇప్పించినా సరే అతడిలో ఎటువంటి మార్పు రాదు. భూమిలో సరిగ్గా విత్తనం నాటకపోతే వరి పైరు ఏ విధంగా మంచి ఫలితాలను ఇవ్వదో, అలాగే మనిషి తన ప్రయత్నమును తాను చేయకపోతే ఆ పనికి భగవంతుడు ఏ విధంగా అనుకూలిస్తాడు? ఇదే కర్మ సిద్ధాంతం కూడా చెప్తుంది. నీవు కర్మ చేయాలి, దానికి అనుగుణంగా ఈశ్వరుడు ఫలితం ఇస్తాడు. కర్మ చేయకుండా, అంటే ప్రయత్నం చేయకుండా ఆయన్ని ఫలితం అడిగితే ఎలా ప్రయోజనం కలుగుతుంది? జీవితం అన్నది ఒక పుస్తకం లాంటిది. ప్రతిరోజు కొత్త పాఠం నేర్పుతుంది. కాలం మానవుణ్ణి మలుస్తుంది. అనుభవం బుద్ధిని నేర్పిస్తుంది. కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకున్నట్లయితే అదే నీ మొదటి విజయం. మన జీవితం లక్ష్యాలు, కృషి, విజయం వంటి అంశాలపైనే ఉండాలి. కష్టపడి చదివినా, కష్టపడి పని చేసినా విజయం మన సొంతం అవుతుంది.
కష్టమే ఉన్నతికి తలుపు. ఆ తలుపులు తట్టడానికి ధైర్యమే తాళమవుతుంది. ప్రతిసారి గెలవలేము, కానీ ఓడిపోయిన ప్రతిసారి మనం నేర్చుకోవచ్చు. నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడే ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది. జీవితం అనేది సునాయాసంగా సాగదు, అంటే సులభంగా సాగదు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎన్నో పరీక్షలు, ఇబ్బందులు, అవరోధాలు వస్తూనే ఉంటాయి. కానీ అవి మన విజయాన్ని నిర్ధారించలేవు. మన ప్రయత్నమే మన ప్రగతికి పునాది అవుతుంది. అలా అని సగంలోనే మన ప్రయత్నాన్ని వదిలేస్తే కష్టపడి ఇన్ని రోజులు సాధించిన ఫలితం కూడా ఉండదు. ఈ మాట ఎంత సాధారణంగా ఉన్నా అంత గొప్ప సత్యాన్ని చెబుతుంది. మనం ఏ పనిలోనైనా సఫలత సాధించాలి అంటే మొట్టమొదటగా కష్టమే పడాలి. కష్టపడి ప్రయత్నం చేసిన తర్వాత వచ్చిన విజయం అత్యంత స్థిరంగా ఉంటుంది. పట్టుదల, శ్రమ, నీతి, నిజాయితీ, ధైర్యం ఇవే నిజమైన విజయానికి మార్గాలు. ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత తెలివి ఉన్నా అది మన ప్రయత్నం లేకుండా వృధానే అవుతుంది. మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం ఒక్కొక్క మెట్టుగా మన లక్ష్యానికి తీసుకెళ్తుంది. ప్రయత్నం చేయడం ఆపడం అంటే మనము ఓటమిని అంగీకరించడమే. నెమ్మదిగా నడిచినా పర్వాలేదు, కానీ ఆగిపోవద్దు. ఇది మనకు ఒక గొప్ప జీవిత సూత్రం. కొందరు త్వరగా ముందుకెళ్తారు, మరికొందరు నిదానంగా వెళతారు, కానీ ఎవరు ఆగిపోరు. ఎవరైతే ఆగిపోతారో వారు ఓటమిని అంగీకరించినట్లు. వారు వెనకబడిపోతారు. ప్రగతి ఒక ప్రయాణం, ప్రతి అడుగు విలువైనదే. పరీక్షలు పడితేనే పరిపక్వత వస్తుంది. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సవాళ్లు మనలోని మానసిక బలాన్ని పెంచుతాయి. ప్రతి సమస్యలో మనం పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ప్రతి అడుగులోనూ పరీక్షల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరీక్షలే మనకు నేర్పును నేర్పిస్తాయి. పద్ధతిగా ముందుకు ఎలా సాగాలో అనే దారి కూడా చూపిస్తాయి. విజయాన్ని పొందాలి అని అంటే పరీక్షల్ని ఎదుర్కోవాలి. అలాగే తలెత్తి నడవాలంటే తలొగ్గి పని చేయాలి. ఈ మాట మనకు వినిపించవచ్చు, కానీ దాని లోతు అపారమైనది. గర్వంతో కాదు, వినమ్రతతో ముందుకు సాగాలి. నిస్సహాయత కాదు, నిజమైన శ్రమ, నిజమైన పనితనం మనకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. నిజంగా తలెత్తి నడవాలంటే తలొగ్గి పని చేయడమే మార్గం. జీవితం చిన్నదైనా అందులోని ప్రయోజనం చాలా గొప్పది. విజయానికి షార్ట్కట్లు లేవు. కేవలం హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ పేషెన్స్ మాత్రమే దారులు చూపుతాయి. నువ్వు కొనసాగించిన మార్గం కష్టంగా అయినా సరే లక్ష్యం చేరుకునేంత వరకు ప్రయత్నించు. అప్పుడే నీవు నిజమైన విజేతగా నిలబడతావు.